హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాస్టరింగ్ ది మార్కెట్స్ తెలుగు. సో ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్. సో మీకు స్టాక్ మార్కెట్లో తరచుగా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనే వర్డ్స్ వినిపిస్తూనే ఉంటాయి. సో మనం మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, టెక్నికల్ అనాలిసిస్ కూడా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసాము అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసి సో ఈ వీడియో సెషన్లో మీకు నేను ఫండమెంటల్ అనాలిసిస్ గురించి బ్రీఫ్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఈస్ fundamental analysis. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? బేసిక్గా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మీడియం which helps us to choose a stock, which helps us to choose best stock to invest in long term. So fundamental analysis ante enti? It is a medium which helps us to choose best stock to invest in long term to gain wealth. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. దేనికి మాధ్యమంగా? మనం లాంగ్ టర్మ్ లో ఏదైనా బెస్ట్ స్టాక్ చూస్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ గెయిన్ చేయడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం లాంగ్ టర్మ్ లో వెల్త్ గెయిన్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్ అన్నమాట. సో బేసిక్ డెఫినేషన్ అయితే మనకు తెలిసింది ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఓకే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక టూల్, దీని ద్వారా మనం లాంగ్ టర్మ్ లో ఒక మంచి బెస్ట్ స్టాక్ ని చూస్ చేసుకుని వెల్త్ గెయిన్ చేయొచ్చు. అయితే ఎలా గెయిన్ చేయొచ్చు? సెకండ్ క్వశ్చన్ ఏంటి? మన మైండ్ లో రైజ్ చేసే సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ హెల్ప్స్ us to gain through FA అంటే సింపుల్ గా ఫండమెంటల్ అనాలిసిస్. సో ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మనం వెల్త్ గెయిన్ చేయడానికి మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి వెల్త్ గెయిన్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? సో ఇప్పుడు నేను మీకు సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పబోతాను అన్నమాట. దీనికోసం నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ లోకి వచ్చేసరికి ఏంటంటే నేను మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక మాధ్యమం అంటే ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది అని చెప్పాను. సో ఎగ్జాంపుల్ లో మనం ఒక బ్రిడ్జ్ ని కన్సిడర్ చేసుకుందాం. లెట్ us say ఇది ఒక బ్రిడ్జ్ అనుకోండి. సో ఇది ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఈ పాయింట్ వచ్చేసి ఏ అండ్ ఈ పాయింట్ వచ్చేసి బి. సో మీకు ఏ పాయింట్ నుంచి బి పాయింట్ కి వెళ్ళాలి అంటే మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ అనేది ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఏ పాయింట్ నుంచి బి పాయింట్ కి సేఫ్ గా వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఈ బ్రిడ్జ్ కి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలన్నమాట, అంటే అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ కి ఉండాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి? సో ఈ బ్రిడ్జ్ కి ఉండాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ పరంగా. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే ఆ బ్రిడ్జ్ మీరు సేఫ్ గా దాటాలి, ఆ బ్రిడ్జ్ సేఫ్ అని మీకు అనిపించాలి అంటే ఫస్ట్ క్వాలిటీ పరంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రిడ్జ్ కోసం వాడిన మెటీరియల్ అన్నమాట. సో అది వుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మెటీరియల్ ఏదైనా అవ్వచ్చు, బట్ ఆ మెటీరియల్ అనేది విత్స్టాండ్ చేయగలగాలి. మిమ్మల్ని ఏ నుంచి బి దాకా వెళ్ళేంత వరకు ఆ మెటీరియల్ అనేది మిమ్మల్ని విత్స్టాండ్ చేయగలగాలి అనమాట. సో అది క్వాలిటీ పరంగా చూసుకుంటే మెటీరియల్. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాంటిటీ పరంగా. సో క్వాంటిటీ పరంగా అంటే మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే కనుక ఇంజనీరింగ్ లో మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలో చెప్తారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లోడ్ అన్నమాట. అంటే దీనిపైన బరువు ఎంత పడుతుంది, ఇది ఎంత బరువుని విత్స్టాండ్ చేయగలదు, ఇది ఎంత బరువుని తట్టుకోగలదు. సో ఈ లోడ్ ని మనం కన్సిడర్ చేయాలి.
ఒకవేళ లోడ్ ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే ఒక థ్రెషోల్డ్ లోడ్ అంటే ఒక మాక్సిమం లోడ్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ మీద ఒక మాక్సిమం లోడ్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ లో డాంపరింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం చెప్పలేము ఈ బ్రిడ్జ్ మిమ్మల్ని ఏ నుంచి బి దాకా సేఫ్ గా క్యారీ చేయగలదు అని. సెకండ్ థింగ్ వచ్చేసి జామెట్రికల్ ప్రాపర్టీస్. సెకండ్ థింగ్ వచ్చేసి జామెట్రికల్ ప్రాపర్టీస్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. సో థర్డ్ థింగ్ ఏంటి? ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేసరికి ఏదైనా న్యాచురల్ క్యాలమిటీ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఎర్త్క్వేక్ వచ్చింది, లేదంటే ఒక సైక్లోన్ వచ్చింది అనుకోండి, వాటిని ఈ బ్రిడ్జ్ అనేది విత్స్టాండ్ చేయగలదా? సో విత్స్టాండ్ చేయగలిగితే యూ కెన్ రీచ్ సేఫ్లీ ఫ్రమ్ ఏ పాయింట్ టు బి పాయింట్. లేదు అని అంటే మీరు ఏ నుంచి బికి వెళ్ళడానికి ఫెయిల్ అవుతారు. సో ఎన్విరాన్మెంట్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆ రోప్, ఏదైతే బ్రిడ్జ్ కి రోప్ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్, సింపుల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఏదైతే ఏ పాయింట్ కి బి పాయింట్ కి ఆ బ్రిడ్జ్ ని అంటే ఆ స్ట్రక్చర్ ని సపోర్ట్ చేస్తూ రోప్ ఉంటుంది కదా, సో ఆ రోప్ అనేది టెన్షన్ ని తట్టుకోగలగాలి. సో టెన్షన్ అనేది ఏంటంటే టెన్షన్ అండ్ కంప్రెషన్ అని చెప్పి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఇవన్నీ, అలాగే ఈ లోడ్, ఈ జామెట్రికల్ ప్రాపర్టీస్, ఈ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో వీటన్నిటిలో కూడా మీకు మ్యాథ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ మ్యాథ్ అన్నమాట. సో మ్యాథ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం మ్యాథమెటికల్ గా స్టడీ చేసి ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని, ఏదైతే క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చెప్పామో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని అది సాటిస్ఫై చేసినప్పుడు యూ కెన్ రీచ్ సేఫ్లీ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి త్రూ దిస్ బ్రిడ్జ్. సో సేమ్ ఈ సినారియో ఏదైతే ఉందో అదే మనం ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఒక స్టాక్ ని చూస్ చేసుకోవడంలో కంపేర్ చేద్దాం. సో ఫర్ సపోజ్ మీరు XYZ అనే స్టాక్ ని చూస్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు ఆ స్టాక్ ని మీరు చూస్ చేసుకున్నారు అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. సో ఏంటా క్వాలిటీస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ పరంగా. సో క్వాలిటీ పరంగా దానికి కొన్ని క్వాలిటీస్ అంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి? క్వాంటిటీ పరంగా. అంటే సేమ్ మీరు ఇక్కడ ఏదైతే క్వాంటిటీ అని చెప్పి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కి రిలేటెడ్ టర్మ్స్ అని చెప్పానో అదే విధంగా క్వాంటిటీలో కూడా క్వాంటిటీ పరంగా కూడా మీకు కొన్ని మ్యాథమెటికల్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే క్వాలిటీలో కొన్ని నాన్ న్యూమరికల్ టర్మ్స్ ఉంటాయి. సో ఇది నాన్ న్యూమరికల్ టర్మ్, మెటీరియల్ చూస్ చేసుకోవడం ఇలాంటిది. సో ఇక్కడ కూడా క్వాలిటీలో కూడా మనకి నాన్ న్యూమరికల్ టర్మ్స్ ఉంటాయి. అవి ఏంటనేది మనం ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మనకి క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా ఏవే ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఈ XYZ అనే స్టాక్ లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ పరంగా మనం ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ క్వాలిటీలోకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సెకండ్ థింగ్ వచ్చేసి కార్పొరేట్ గవర్నెన్స్. థర్డ్ వన్ ఏంటంటే బిజినెస్ ఎథిక్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మైనారిటీ షేర్ హోల్డర్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పొలిటికల్ ఎఫిలియేషన్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ తో పాటు సమ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో ఈ 5 ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను ఇప్పుడు బ్రీఫ్ గా. సో ఈ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చేసరికి మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఆ XYZ స్టాక్ కి సంబంధించి ఆ ఓనర్ ఎవరు, అండ్ అలాగే అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, అండ్ అలాగే వాళ్ళు ఆ బిజినెస్ ని ఎలా నడిపిస్తున్నారు, అండ్ అదే విధంగా వాళ్ళు ఏమైనా క్రిమినల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ లో కన్సిడర్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కార్పొరేట్ గవర్నెన్స్. సో కార్పొరేట్ గవర్నెన్స్ లోకి వచ్చేసరికి ఆ ప్రమోటర్స్ అంటే ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ రూలింగ్ ఎలా ఉంది అండ్ మేనేజ్మెంట్ ని అపాయింట్ చేయడంలో వాళ్ళు ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మనం కార్పొరేట్ గవర్నెన్స్ లో చూస్తాం అన్నమాట. అండ్ అదే విధంగా బిజినెస్ ఎథిక్స్ లోకి వచ్చేసరికి మనం కన్సిడర్ చేసేది ఏంటి అంటే వాళ్ళు ఏదైనా స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, లేదంటే బిజినెస్ కోసం ఏదైనా బ్యాడ్ ప్రాక్టీసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది మనం ఈ థర్డ్ పాయింట్ బిజినెస్ ఎథిక్స్ లో తెలుసుకోవాలి. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి మైనారిటీ షేర్ హోల్డర్స్. సో మైనారిటీ షేర్ హోల్డర్స్ గురించి చెప్పాలంటే ఏంటంటే కంపెనీలో 50% కన్నా లెస్ స్టేక్ ఉన్న వాళ్ళని, అంటే 50% కన్నా షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది 50% కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మైనారిటీ షేర్ హోల్డర్స్ అంటారు. సో వీళ్ళని కార్పొరేట్ యాక్షన్స్ తీసుకునేటప్పుడు ఆ కంపెనీలో ఉన్న మెజారిటీ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు కార్పొరేట్ యాక్షన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు వీళ్ళని ఎంత మేరకు వీళ్ళ నిర్ణయాన్ని అప్రూవ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం మైనారిటీ షేర్ హోల్డర్స్ కేటగిరీలో తెలుసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి పొలిటికల్ ఎఫిలియేషన్. పొలిటికల్ ఎఫిలియేషన్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి పొలిటికల్ ఎఫిలియేషన్ అంటే అసలు ఆ కంపెనీ రన్ అవడానికి పొలిటికల్ గా ఏదైనా సపోర్ట్ కావాలా, అండ్ ఇన్ కేస్ అప్పుడున్న గవర్నమెంట్ కనుక, అంటే పొలిటికల్ గా అప్పుడు రూల్ చేస్తున్న గవర్నమెంట్ కనుక పడిపోతే, ఇన్ కేస్ అనుకోండి అప్పుడు రూల్ చేస్తున్న గవర్నమెంట్ కనుక ఎగ్జిట్ అయిపోతే అప్పుడు ఈ కంపెనీకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ లో ఫండమెంటల్ అనాలిసిస్ లో కన్సిడర్ చేయాలన్నమాట. దీన్నే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. సో దీన్ని ఏమంటారు, క్వాలిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటో మీకు బ్రీఫ్ గా అర్థం అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి క్వాంటిటీ. సో క్వాంటిటీలోకి వచ్చేసరికి ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీలోకి వచ్చేసరికి మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి profitability, and its growth. Second one ఏంటంటే margin and its growth. Third one ఏంటంటే debts. Fourth one ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ రేషియోస్. సిక్స్త్ వన్ ఏంటంటే అసెట్స్. సిక్స్త్ వన్ ఏంటంటే అసెట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ ఇంకా రాస్తా ఉంటే చాలా ఎక్కువగా ఉంటది. సో అందుకని మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బేసిక్ టాపిక్స్ ని మీకు ఇంట్రడక్షన్ గా చెప్తున్నాను అనమాట. అండ్ ముందు ఇంకా నెక్స్ట్ సెషన్స్ లో మీకు ఇన్ డెప్త్ గా ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాంటిటీలోకి వచ్చేసరికి మనం కన్సిడర్ చేసేవి ఏంటంటే ఇవన్నమాట. బేసిక్ గా ప్రాఫిటబిలిటీ అండ్ ఇట్స్ గ్రోత్, అండ్ అలాగే మార్జిన్ అండ్ ఇట్స్ గ్రోత్, అండ్ అలాగే డెబ్ట్స్ అంటే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ డెబ్ట్స్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఆ కంపెనీ అనేది వేరే దగ్గర తమ అసెట్స్ ని ఇన్వెస్ట్ చేస్తుంది కదా. సో ఏవైతే అసెట్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి వస్తాయి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫైనాన్షియల్ రేషియోస్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట, మనం స్టడీ చేయాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్ లో భాగంగా. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే అసెట్స్. సో అసెట్స్ అంటే డెబ్ట్స్. ఆ కంపెనీకి ఏ విధంగా అయితే అప్పులు ఉన్నాయో అదే విధంగా ఆ కంపెనీకి అసెట్స్ కూడా ఉంటాయి కదా, ఆస్తులు ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా మనం స్టడీ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు స్టడీ చేయడానికి మ్యాథ్ అంటే న్యూమరికల్ మ్యాథ్ అవసరం. సో మ్యాథ్స్ అవసరం కాబట్టి ఇవన్నీ కూడా న్యూమరికల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో మ్యాథ్స్ న్యూమరికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి కాంప్లికేటెడ్ గా ఉంటాయని అనుకోవద్దు. కాంప్లికేటెడ్ అసలు ఉండవు ఫ్రెండ్స్. సింపుల్ మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా. సో మనం వీటిని స్టడీ చేసేటప్పుడు మనం వీ కెన్ ప్లే అన్నమాట. సో మనం వీటిని ఎంజాయ్ చేస్తూ స్టడీ చేయొచ్చు బేసిక్ గా చెప్పాలంటే. సో ఇది క్వాంటిటీలో ఉన్న అంటే ఫండమెంటల్ అనాలిసిస్ లో XYZ స్టాక్ ని చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు క్వాంటిటీ పరంగా మీరు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ అన్నమాట ఇది. సో దీన్నే QA అంటే
క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అండ్ అలాగే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను అండ్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బేసిక్ గా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నేను మీకు బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఈ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేయాలి అండ్ అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఈ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేయాలి. అయితే వీటన్నిటికీ ఒక సోర్స్ ఉంటుంది కదా, అంటే ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. సో వీటికి ఒక సోర్స్ ఉంటుంది. సో వీటి సోర్స్ ఏంటి అండ్ వీటిని మనం ఎలా సెటిల్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను అన్నమాట. బేసిక్ గా ఏ కంపెనీ గురించి అయినా సరే మనకి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ తెలియాలి అంటే మనకి ఫస్ట్ తెలియాల్సింది యాన్యువల్ రిపోర్ట్. సో యాన్యువల్ రిపోర్ట్. సో ఇప్పటి వరకు నేను మీకు ఏవైతే చెప్పానో వాటన్నిటికీ సోర్స్ ఏంటి అంటే యాన్యువల్ రిపోర్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో భాగంగా మనకి అందులో ఉన్న ప్రతి ఫ్యాక్టర్ దొరికేది యాన్యువల్ రిపోర్ట్ అని చెప్పి మీకు నేను చెప్పడం జరిగింది. సో యాన్యువల్ రిపోర్ట్ అనేది సోర్స్ అని చెప్పి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం అసలు యాన్యువల్ రిపోర్ట్ లో ఏముంటది అనేది ఇన్ డెప్త్ గా క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు చెప్పిన సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.